వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. మత్స్యకారులు భారీ ర్యాలీ. జీవనోపాధి కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించండి. మత్స్యకారుల సహజ సంపదకు హద్దులు లేవు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో మత్స్యకారులు భారీ ర్యాలీ చేసి ఆందోళన చేపట్టారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో సుమారు 2000 మంది మత్స్యకారులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని, జీవనోపాధి కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న అనంతరం తమ సమస్యలను వినతి పత్రం ద్వారా ఆర్డీఓకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పోలీసుల పర్యవేక్షణలో ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యకార సంఘాల నాయకులు, మహిళలు, యువకులు భారీగా పాల్గొన్నారు. పూడికుప్పం తడా మండలం మన ఆంధ్రప్రదేశ్ 14 ఉపకులాల జేఏసీ వైస్ చైర్మన్. ఈరోజు తడా మండలంలో దాదాపు 17 కుప్పాలు 24,000 పైసలకు జనాభా మేము ఈ పులికాట్ లేక మీద నిరంతర ఆధారపడి జీవిస్తున్నాం. అయినా గత 45 సంవత్సరం నుంచి పులికాటు సరిహద్దు సమస్య ఏంటంటే, పులికాట్ లేకలో మొగత్వరాలు మన ఆంధ్ర సైడ్ ఉండే మొగత్వరాలతో పూడిపోయింది. దానికి సిల్టేషన్ తీలా. తమిళనాడులో వాళ్ళు ఏంటంటే, తమిళనాడు మత్స్యకారుల కోసం వాళ్ళకు మొగత్వరం తీసి అక్కడ నీళ్ళు ఆటు పట్టు ఉండే లోపల అక్కడ మత్స్య సంపద ధారాళంగా దొరుకుతుంది. ఆ మత్స్య సంపద కూడా ఏంటంటే మన ఆంధ్ర అద్దులోనే, మన ఆంధ్ర అద్దులోనే మనకు 600 చదరపు కిలోమీటర్ పులికాట్ లేక్ అయితే 460 స్క్వేర్ చదరపు కిలోమీటర్ మన ఆంధ్ర, 140 స్క్వేర్ చదరపు కిలోమీటర్ తమిళనాడు. అయినా మన ప్రాంతంలో మనల్ని వేటని చేయకుండా మనల్ని కొట్టి మన వలలు దుంసు చేసి మన వాళ్ళని పడవలు దుంసు చేసి మన వాళ్ళ మీద 197 మంది మీద కేసులు పెట్టి నానా హింస గురి అవుతున్నాం. అయ్యా మేము అడిగేది ఏంటంటే, మేము ఏదో ఇతరులలాగా మేము మాకు ఇంత సబ్సిడీ మాకు అంత ఇదే అడగల. మా బతుకు తీరు కోసం సరిహద్దు సమస్య 45 సంవత్సరాలుగా పోరాడుతుంటే ఇప్పుడు దాకా తీర్చాల. మాకు తమిళనాడు ఇప్పుడు ఆల్రెడీ సరిహద్దు, ప్రతి రాష్ట్రానికి బార్డర్ ఉంది కదా. తమిళనాడు, ఆంధ్ర, కేరళ సరిహద్దులు ఉంటాయి కదా. ఆ సరిహద్దులు అక్కడ రాయి లేదు, ఒక రాయి నట్టుకుంటూ ఉంటాము. దీనికి 40 సంవత్సరమా. దానికోసం మేము ఈసారైనా మమ్మల్ని గుర్తించి మా బాధ విని మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటాం. అది కూడా నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేశాను. ఆమె కూడా వచ్చి మీటింగ్ మీద ఉండాలి అంటున్నారు. ఈ రోజు కూడా పోతామన్నారు. అయినా మేము అడిగేదంటే, ఎమ్మెల్యే చెప్పినా, మినిస్టర్ చెప్పినా అధికారులు దానికి స్పందన ఉండాలి. అధికారులు దాని మీద చొరవ తీసుకొని అక్కడ తమిళనాడు అధికారులు చొరవతో వాళ్ళు వచ్చి తీసిన మత్స్యకారుల కోసం వాళ్ళు ఉద్యమలాగా వాళ్ళు చేస్తుంటే మన మత్స్యకారులు కూడా ఆ విధంగా, మన ఆంధ్ర అధికారులు కూడా ఆ విధంగా చేయాలని చెప్పి మన హక్కు, మన రక్షణ మీరు కలిపి ఇవ్వాలని మన పట్టపు మత్స్యకారులకి పులికాట్లకి అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎమ్మెల్యేగా బాగానే స్పందించారు. ఆమె ఏంటంటే, మేము 4 సార్లు పోయి ఆమె దగ్గర అడిగాము, స్పందించి ఆమె కూడా అధికారులకు చెప్పినా కలెక్టర్ దగ్గర కూడా మా దగ్గర వచ్చారు, మాతో కూడా వచ్చి అర్జీలు ఇచ్చారు, చేశారు. అయినా అధికారులు పుంజుకోవాలి. అధికారులు తమిళనాడు అధికారులాగా వీళ్ళు కూడా మా రైట్స్ అని చెప్పి వీళ్ళు కొంచెం చేస్తే మాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. గవర్నమెంట్ మీదనో మేము ఈ ప్రభుత్వం వస్తే చేయాలా, ఆ ప్రభుత్వం వచ్చి చేయాలనే ఉద్దేశం మాకు ఎప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని కొట్టారు. ఇప్పుడే మా వలని ఒక 2 నెలల ముందు మా వలని ధ్వంసం చేసి కొట్టారు కాబట్టి ఈ సూప్ ఎత్తుకుంటున్నాము. ఇక్కడ ఎమ్మెల్యే మీద అధికార వ్యతిరేకము, మన ప్రభుత్వం మీద ఇది కాదు మాకు కావాల్సింది. ఇప్పుడు మమ్మల్ని కొట్టారు. ఈరోజు దాని మీద మీరు స్పందించండి, మాకు న్యాయం చేయండి అని చెప్పి ఈరోజు మేము స్టార్ట్ చేస్తున్నాం. అంతేకాని ముందు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు బొమ్మన వరప్రసాద్. మన పులికాట్ మత్స్యకార సంక్షేమ సంఘానికి న్యాయ సలహాదారులుగా వర్క్ చేస్తున్నాము. ఇందులో ఈరోజు మేము మన ఆర్టీసీ బస్ స్టాండ్
అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారుగా 17 నుంచి 18 మత్స్యకార గ్రామాలు పాల్గొనడం జరిగింది. సో ఈ 18 మత్స్యకారుల యొక్క ముఖ్యమైన కోరిక, ముఖ్యమైన డిమాండు, ఇంకా తీరని కోరిక అని చెప్పాలి దీన్ని. ఈ తీరని కోరిక ఏంటంటే ఆంధ్ర పులికాట్లో ఉన్నటువంటి సరిహద్దు మన ఎక్కువ శాతం మన ఆంధ్ర భాగంలో ఉంది. కానీ తమిళనాడు మత్స్యకారులు ఇది తమిళనాడు సరిహద్దుగా భావించి వాళ్ళు మన సరిహద్దులోకి ప్రవేశించి మన మత్స్యకారుల బోట్లను, మన ఆంధ్ర మత్స్యకారుల్ని ఆర్థికంగాను శారీరకంగాను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. వాళ్ళు వలలను, పడవలను ధ్వంసం చేస్తున్నారు. అదేవిధంగా భార్యాభర్తలు వేటకెళ్తే అక్కడ భార్యని కొట్టడం, భర్తని కొట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. దీని ద్వారా మన ఆంధ్ర మత్స్యకారులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య తీర్చాలని ఎన్నో కాలంగా చెప్తున్నా కూడా తీరని లోటుగా మిగిలిపోయింది. మరి ఇప్పుడైనా కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ సమస్య అనేది తీర్చడం లేదు. ఇప్పుడు మా ఈ 2000 మంది ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ గారిని కలవడానికి కారణం ఏంటంటే ఈ సరిహద్దు సమస్య, అది సమస్య పులికాట్ సమస్య. ఇందులో సరిహద్దుని ఏర్పాటు చేయండి, ఇందులో ఆంధ్ర భాగం ఏది, తమిళనాడు భాగం ఏది అని చెప్పి మన ఆంధ్ర అధికారులు ఇవాళ ఈ తమిళనాడు అధికారులతో మాట్లాడి, ఇరు రాష్ట్ర అధికారులు కూర్చొని మాట్లాడి పులికాట్లోకి ప్రవేశించి ఆ హద్దును ఏర్పాటు చేసుకుంటే మన హద్దులో మనం ఉంటాం, వాళ్ళ హద్దులో వాళ్ళు వేట చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో ఇటువంటి గొడవలు అనేది జరగకుండా ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం. కావున దయచేసి అధికారులు, ప్రభుత్వం వాళ్ళు మా మత్స్యకారుల మీద దయ ఉంచి, మా మీద కనుగరించి మా మత్స్యకారులు ఈ చిరకాల కోరికను తీర్చాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాం. అంటే ఆర్డీఓ గారికి కూడా ముందే తెలుసు, ఎస్ఐ గారు చెప్పాము, సిఐ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. కానీ మా 2000 మంది మేము ఇక్కడ ర్యాలీగా ప్రవేశించిన తర్వాత ఆర్డీఓ గారు అందుబాటులో లేదు. ఏఓ గారు రావడం జరిగింది. ఆ వినతి పత్రాన్ని ఏఓ గారు తీసుకోవడం జరిగింది. ఆయన ఏమంటున్నాడంటే తీసుకున్నాము, మరి భవిష్యత్తులో వీలైనంత త్వరలో ఈ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. కానీ ఈ వీలైనంత త్వరలో అనేది మనం కార్తీక గీత కూడా అడిగాము, కానీ సార్ చెప్పలేక వెళ్తున్నారు. కానీ మా డిమాండ్ ఒకటే, దయచేసి మా మత్స్యకార సరిహద్దు సమస్యను తీర్చాలి. ఇదే కాదు, పులికాట్లోని సమస్య కాదు, మన బంగాళాఖాతంలో కూడా ఈ ఇసుకవల్లి, రామతీర్థం ఏరియాలో కూడా ఈ పాండిచ్చేరి, కడలూరు బోట్లు రావడం వల్ల అక్కడ కూడా సమస్య ఉంది. సో దయచేసి ప్రభుత్వం వారు మా మీద దయ ఉంచి ఈ మత్స్యకారుల మీద, అది సముద్రం మీద వేట చేసేవాళ్ళు కానీ, పులికాటి మీద వేట చేసేవాళ్ళు కానీ అందరి మీద దయ ఉంచి మా సమస్య తీర్చాలని ముఖ్యంగా పాదాభిమానంతో మేము కోరుకుంటున్నాం.